వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. సంక్రాంతి బరిలో దూసుకొచ్చిన సినిమాలు అయితే ప్రస్తుతం రిలీజ్ అయ్యి సెకండ్ వీక్ లో అడుగు పెడుతున్న కలెక్షన్ల వర్షంలో తడిపేస్తున్నారట డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని కూడా. సో ఆ సినిమాలు ఏంటి, అంత కలెక్షన్ని రాబడుతున్న ఆ సినిమా స్పెషాలిటీస్ ఏంటి, ఈ రోజు వరకు రావడానికి కారణాలు ఏంటి అని మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సంక్రాంతి అయిపోయినా సెకండ్ వీక్లోకి అడుగు పెడుతున్నా కూడా టాప్ చూసుకుంటే కొన్ని సినిమాలు ఇంకా ప్రస్తుతానికి కూడా సక్సెస్ఫుల్గా కాసులు వర్షం కురిపిస్తుందట డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి కూడా. సో ఆ సినిమా ఏంటండి, ఎందుకు అంత ప్రత్యేకంగా సెకండ్ వీక్లో కూడా అంత కలెక్షన్స్ రాబడ్డానికి కారణం ఏంటి? సంక్రాంతి బరిలోకి మనకు తెలిసిందే 4 చిత్రాలు పెద్దగా వచ్చాయి. దాంట్లో అందరికీ తెలిసిన విషయం మనశంకర వరప్రసాద్ గారు అనిల్ రావుపూడి దర్శకత్వంలో చిరంజీవి గారు నటించిన దాంట్లో స్పెషల్ స్ట్రాంగ్ రోల్ చేసినటువంటి వెంకటేష్ గారు, సో నయనతార మెయిన్ క్యారెక్టర్ చేసినటువంటి ఆ చిత్రం సంక్రాంతి బరిలో గెలిచి రంకెలేస్తూ ఉంది, పరిగెడతా ఉంది, రేసు గుర్రంలా పరిగెడతా ఉంది. చిరంజీవి గారి రికార్డ్స్ని బ్రేక్ చేస్తూ, ఆల్రెడీ ఉన్నటువంటి రికార్డ్స్ని బ్రేక్ చేస్తూ వెళ్తుంది. ఆ తర్వాత భరత మహాశయులకు విజ్ఞప్తి అని చెప్పి రవితేజ గారి చిత్రం. ఆ తర్వాత వచ్చిన అనగనగా ఒకరోజు నవీన్ పొలిశెట్టి. ఆ తర్వాత వచ్చిన నారీ నారీ మురారి మన శర్వానంద్ చిత్రం. లక్కీలు ఏంటంటే ఈ 4 చిత్రాలు కూడా పాజిటివ్ టాక్ తీసుకుంది, అన్నీ కూడా బాగున్నాయని పేరు తెచ్చుకుంది. సో ఇవన్నీ కూడా సక్సెస్ అయిన చెప్పాలి. బట్ ఇవి చిన్న చిత్రాలు కాస్త కొంచెం ఒక 1 వీక్ 2 వీక్ ఆడడం గొప్పగా ఉంటుంది. కానీ చిరంజీవి గారి చిత్రం కాబట్టి అది బ్లాక్ బస్టర్ కాబట్టి 2వ వారంలో మంచి కలెక్షన్లు ఇస్తూ ఆల్రెడీ మొదటి వారాన్ని ముగించేదానికే 400 కోట్ల వరకు వసూలు చేసిందని కూడా మనం విన్నాం. వాళ్ళు కూడా అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. సో చిరంజీవి గారు కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అని, సంక్రాంతిలో బిగ్గెస్ట్ కలెక్షన్స్ అని. సో మొత్తం మీద అయితే చిరంజీవి గారి చిత్రం మనశంకర వరప్రసాద్ రేసులో ముందుంది. సంక్రాంతి బరిలో గెలిచి స్పీడ్గా వెళ్తూ ఉంది. ఆ తర్వాత అనగనగా రోజు, ఆ తర్వాత వచ్చినటువంటి భరత మహాశయులకు విజ్ఞప్తి, ఆ తర్వాత వచ్చిన నారీ నారీ వాళ్ళు కూడా పర్లేదు అనిపించి కూడా కలెక్షన్లు అయితే రికార్డులో ఉంది. ఈ సంవత్సరం 2026 సంక్రాంతి గెలిచింది ఎవరు అంటే చిరంజీవి గారు అని చెప్పొచ్చు. సో అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో చిరంజీవి గారిని చూపించడంలో అద్భుతంగా ఆయన ఏదైతే మైండ్లో అనుకున్నారో స్క్రీన్ పైన ప్రేక్షకులు కూడా అదే కనెక్ట్ అయ్యేలాగా తీశారనేది ఒక ప్రశంస అయితే. అండ్ ఇంకొకటి కామెడీ జోనర్గా తీసుకున్నప్పుడు ఈ రెండింటిని మిళితం చేసి చూపించడంలో సక్సెస్ అయ్యారంటున్న వార్తలు వెనక వాస్తవం ఏంటంటే? ఖచ్చితంగా అంటే ఒక హీరోకు చిరంజీవి గారి ఇమేజ్ని, చిరంజీవి గారి తరహాలు అంటే ఇప్పుడు ఆయనేమో లవర్ బాయ్గా చూపిస్తానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ వయసులో ఆయన లవర్ బాయ్ కాలేజ్ బాయ్గా చూపించలేము. అంటే కొన్ని లిమిట్స్ ఉన్నాయి, ఆయనకు ఆల్రెడీ స్టార్ ఇమేజ్ ఉంది. సో అట్లాంటి హీరోని అనిల్ రావుపూడి గారు ఫ్యామిలీ డ్రామాలు వెరికిచ్చేసి దాంట్లో కామెడీ టచ్ చేయాలనుకోవడం అంటే ఇవన్నీ కూడా కత్తిమీద సామని చెప్పాలి. పైగా బ్యాలెన్స్ దాటితే అక్కడ మళ్ళీ వెంకటేష్ గారితో మళ్ళీ ఈక్వేషన్లో ఆయన ఇమేజ్కి కానీ ప్రయారిటీ తగ్గకుండా ఆయనకు బిల్డప్లు ఇవ్వాలి. సో అట్లా అన్నీ కూడా కత్తిమీద సామ్లానే జరిగింది. సో మళ్ళీ అప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఘరానా మొగుడు కానీ, అల్లుడా మజాకా చిత్రాల్లో కామెడీ ఆ పీరియడ్ కంటే 20-25 ఇయర్స్ బ్యాక్ ప్రేక్షకుడి మైండ్ సెట్ వేరుగా ఉంది. ఇప్పుడు అంతా డెవలప్ అయ్యారు, అంతా టెక్నాలజీ అప్డేట్ అయిపోయింది. చిన్నపిల్లల కాంచి టెక్నికల్గా అన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి. ఈ తరహా వాళ్ళకు కామెడీ జోకులు వేయాలని కూడా కష్టతరమైనటువంటిది. అది ఫ్యామిలీ డ్రామాలో జోకులు తెప్పించుకొని దాన్ని ఆట పట్టించి ఆట ఆడిస్తూ సినిమాని రసవత్తంగా చేయడం అంటే కొత్త కత్తిమీసామే. దాంట్లో అంటే ఆ వయసులో చేసిన చిరంజీవి గారు మళ్ళీ ఈ వయసులో ఆ కుర్రతనం తరుగుంటే ఆ స్పాంటేనియస్, ఆ మెలికలు తిరగడాలు, డ్యాన్స్ స్టెప్పుల్లో ఆ చూపించడం, ఇతనికి చిరంజీవి గారికి కూడా కొంత అంత ఈజీ అయినా కదా. ఇన్ని రిస్క్ ప్రాసెస్లో సినిమాని చేసి జనరంజకంగా మెప్పించి కలెక్షన్ల పరంగా రికార్డు చేయడం అంటే ఈ క్రెడిట్స్ గొట్టు చిరంజీవి గారికి ఎంత క్రెడిట్ ఇవ్వాలో మనం అనిల్ రావుపూడి గారికి అంతకన్నా ఒకటి ఎక్కువనే ఇవ్వాలని నా ఉద్దేశం. ఒక డైరెక్టర్, టెక్నీషియన్ వీళ్ళందరూ డీల్ చేయగలిగింది, వాళ్ళందరినీ ఇమేజ్లు కాపాడుతూ సినిమా డబ్బు పెట్టి సినిమా చూస్తానికి వచ్చిన వాడిని అందరినీ దృష్టిలో పెట్టుకొని అనిల్ రావుపూడి గారు ఏదైతే ఈ ఇంగ్రీడియంట్స్తో వండినటువంటి వంటకం అద్భుతంగా గుమగుమలాడుతూ సంక్రాంతి స్పెషల్ దావత్ అయితే ఇచ్చాడని నా ఉద్దేశం. సో ఇప్పటివరకు అనిల్ రావుపూడి గారు అన్నీ కూడా సక్సెస్ స్టోరీలే. గడప తొక్కడమే లక్ష్మీదేవి ఆహ్వానం పలికినట్టే చూసాం. అయితే ఒక్కసారిగా ఇప్పుడు ఏదైతే రీసెంట్ చిత్రం చిరంజీవి గారితో చేసిన తర్వాత ఇప్పటి వరకు చేసిన ఒక ఎత్తు, ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు అన్న ఈ వార్తలు కూడా బేరీ చేసుకోవచ్చండి అలాగా? ఖచ్చితంగా చిరంజీవి గారితో ఎవరికైనా అల్టిమేట్
చిరంజీవి గారితో చేయాలని అనుకుంటారు. ఎవరైనా ఆయన చిత్రం చేస్తూ ఒక మైల్ స్టోన్ చేరాము. ఆల్రెడీ అనిల్ రావు గారికి మన బాలకృష్ణ గారి చిత్రం చేశాడు. ఇంకొక మిగిలిందంటే మెగాస్టార్ చిత్రం. అది కూడా దీంతో ఆయన ఫుల్ఫిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక అంటే ఆయన ఎక్కాల్సిన శిఖరం లేదు అని కూడా చెప్పాలి. ఉదాహరణగా చెప్పాలంటే ఇంకొకటి ప్రభాస్ గారు కూడా చేస్తున్నాడు కాబట్టి ఆ ఆకలి కూడా తీర్చుకుంటున్నాడు. ఎందుకు ప్రభాస్ గారు ఈ తరంలో ఈ రోజుల్లో ఆయన ప్యాన్ వరల్డ్ హీరో. సో అట్లా కూడా చూసినా కూడా బ్రహ్మాండమైనటువంటి కాంబినేషన్. ఇంకొక వార్త అంటే అనిల్ అక్కిని వాళ్ళ ఫ్యామిలీ చిత్రం చేయలేదు. అక్కినేనికి కానీ నాగార్జునకి కానీ లేదా ఇప్పుడు అఖిల్ వార్తలు వినపడతా ఉన్నాయి. లేదా నాగ చైతన్యకి కానీ ఎవరికి చేసినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. చేస్తాడేనా నేను అనుకుంటున్న భవిష్యత్తులో. సూపర్ సక్సెస్ కొట్టిన తర్వాత అనిల్ రావుపూడి గారికి ప్రెజర్ ఎక్కువ అయ్యి ఇప్పుడు యాక్చువల్గా ఒక డైరెక్టర్ ఎన్నుకోవాలి, ఈ కథకి ఈ హీరో నచ్చుతాడు లేకపోతే ఒక హీరోయిన్ ఇలా ఉంటే బాగుంటుంది అన్న ఈ కోణంలోంచి అనిల్ రావుపూడి గారి దగ్గరికే ఫైల్స్ రావటం, అది కూడా కొన్ని పేర్లు చెప్పను, కొన్ని పెద్ద పెద్ద కాంపౌండ్ నుంచి మా అబ్బాయితో సినిమా ఎప్పుడు చేస్తున్నావు, లేకపోతే నెక్స్ట్ స్టోరీ ఏంటి ప్లాన్ చేస్తున్నావు, సాయంకాలం డిన్నర్కి రా, ఈ ఇన్విటేషన్స్ ఎక్కువైపోయినాయి అంటే ఎంతవరకు వాస్తవమా లేకపోతే ఇది కూడా రూమరేనా? ఖచ్చితంగా ఎక్కడైనా సరే సక్సెస్కి నీకు విలువ పెరుగుతుంది అంటే కాకపడుతున్నారా? అదే అండి, సక్సెస్కి ఎప్పుడైనా విలువ ఉంటుంది. ఆ విలువ గౌరవం పెరుగుతుంది. దాంతోపాటు లేని కొత్త సమస్యలు తెస్తుంటుంది. పొగడ్తలు వస్తుంటాయి. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటారు. సో అవన్నీ సహజమే. సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్ కాగానే ఆటోమేటిక్గా అందరూ ఆయన వెంటబడడం, అంటే హీరోకి అవకాశాలు ఇవ్వండి, డైరెక్టర్ అయితే డైరెక్టర్, మ్యూజిక్ అయితే మ్యూజిక్, అందరి మీద ఎట్లాంటి ప్రయత్నాలు చేయడం. ఆల్రెడీ కొంచెం సక్సెస్ కోసం ఆకలితో ఉన్నటువంటి సినిమా నటులు మళ్ళీ ఈ డైరెక్టర్ అయితే నాకు సినిమాకి మంచి ఊపిరి వస్తుంది అనుకోవడాలు, అట్లాంటి ఆఫర్లు వస్తుంటాయి. తప్పేం లేదు. మంచి కాంబినేషన్, మంచి స్టోరీ అయితే అందరికీ చేస్తాడని మనం భావించాలి. తెలుగు ఇండస్ట్రీలో ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటే హీరోలు ఎవరైనా ఉన్నారంటే 4 స్తంభాలుగా కనిపించేది బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. ఈ 4 కూడా. అయితే ప్రస్తుతం వీళ్ళందరూ సినిమాలు కూడా కుమారులు వచ్చినా కూతుర్లు వచ్చినా డైరెక్షన్ తీసుకుంటున్నా సూపర్ సక్సెస్గా ఇంకా ముందుకు పోతున్నారు. కానీ ఎందుకో ఒక పక్క నుంచి చెవులో గుసగుస అన్నట్టు కొడుకులకి అన్ని హిట్లు రావట్లేదు, రావడంలో కొంచెం జాప్యం జరుగుతున్నాయా, కేవలం తండ్రులు ఇచ్చే పోటీని తట్టుకోలేక కొడుకులు సైలెంట్ అయిపోతున్నారు? అట్లేం లేదు. మీరు చెప్పిన దాంట్లో బాలకృష్ణ గారి వారసులు ఇంకా రాలేదు, వెంకటేష్ గారి వారసులు ఇంకా నిలబడలేదు. ఎట్టొచ్చి నాగార్జున గారు, చిరంజీవి గారి వారసులు. నాగార్జున గారి వారసుల్లో అఖిల్కు కొంచెం సక్సెస్ తక్కువ, నాగ చైతన్య మంచి సినిమాలు ఇచ్చాడు. సో ఇకపోతే చిరంజీవి గారు, రామ్ చరణ్కి అన్ని సక్సెస్లే ఉన్నాయి కదా, మగధీర లాంటివి అన్నీ ఉన్నాయి. సో ఒకవేళ మీరు అన్నట్టు ఆ కెరియర్లో ఉన్నటువంటి స్టాండర్డం వేరు, ఆ రోజుల్లో సినిమాలకు ఉన్నటువంటి స్టాండర్డం వేరు. యాక్టివ్గా వీళ్ళు తరంలో వచ్చినంత ఇన్స్టెంట్, పేరు వచ్చినా ఇన్స్టెంట్గా వస్తుంది, పేరు పోయినా ఇన్స్టెంట్గా పోతుంది. ఒక సినిమా పోయేసరికి సమాసం బెల్లుల్లో గాలి తీసినట్టుగా అవుతుంటాయి. సో అంత మాత్రాన ఏం కాదని, కానీ అప్పుడున్నటువంటి సినిమా కల్చరు, ఆనాటి పరిస్థితులు, మార్కెట్ స్కోపు అవన్నీ వేరుగా ఉన్నాయి. సో ఈనాటికి ఉన్నటువంటి విధానంలో స్పీడ్ యుగంలో కొంచెం రావడం స్పీడ్ అవకాశాలు అంటే మనకు ఆ రోజుల్లో హీరో అన్నప్పుడు ఒక 20-25 ఏళ్ళు, ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు నాటకాల అనుభవాలు, సినిమా అనుభవాలు చూసిన తర్వాత మొదటి అవకాశాలు రావడం అవన్నీ చూస్తుంటాం. ఇప్పుడు అవేం లేవు. రెడీమేడ్గా కొందరు ట్రైనింగ్ తీసుకుని వస్తున్నారు, కొందరు ట్రైనింగ్ తీసుకోకుండా వస్తున్నారు. వారసులు అయినంత మాత్రాన ఏది జరిగినా కూడా వారసులకు అవకాశాలు రావడం ఆక్షేపణీయం కాదు. అవకాశాలు రావచ్చు, వాళ్ళ టాలెంట్ ప్రకారం వాళ్ళకు మంచి పేరు వస్తుంది. సో ఇప్పటివరకైతే వాళ్ళైతే సక్సెస్లో ఉన్నారని చెప్పాలి. రేపు భవిష్యత్తులో బాలకృష్ణ గారి వారసుడు వస్తే, వెంకటేష్ గారి వారసులు వస్తే ఎలా ఉంటుందో నువ్వు వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్.